హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి కట్టడమైనటువంటి ఒక కిల్లాని మీకు చూపించబోతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నడిబొడ్డున, ఖమ్మం నగరానికి మధ్యలో ఉన్నటువంటి ఖమ్మం కిల్లా, ఖమ్మం కోట అంటారు. ఇది ఈ కొండ పేరు స్తంభాద్రి అంటారు. ఈ స్తంభాద్రి పైన ఈ యొక్క ఖమ్మం కోటని అప్పుడు కిల్లాని ఆనాటి రాజులు నిర్మించారు. దాదాపుగా 1000 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ కోట, ఈ కిల్లాని ఉపయోగించుకొని పరిపాలన చేశారనేది మనకి చరిత్ర చెప్తా ఉన్నది. అదేవిధంగా కాకతీయ రాజులు కూడా వరంగల్ని మొదటి రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ కొన్ని శత్రువులు వచ్చి దాడి చేసే పరిస్థితులు, లేకపోతే ఇంకా అనేక రకాల సమస్యల వలన 2వ రాజధానిగా ఈ ఖమ్మం కిల్లాని చేసుకొని పరిపాలించారనేది మనకి చరిత్ర చెప్తా ఉన్నది. ఈ కిల్లాకి ఒక విశిష్టమైనటువంటి పేరు ఉన్నది. ముఖ్యంగా దీన్ని కట్టడానికి ఉపయోగించింది గ్రానైట్ రాళ్ళు ఉపయోగించారు. ఈ కొండ మొత్తం కూడా ఒక రాతితోటి, అంటే గ్రానైట్ రాతితోటి నిండి ఉంటుంది. మెట్లు కూడా ఈ రాతిలోనే చెక్కారు. అదేవిధంగా ఈ రాళ్లతోటే పెద్ద పెద్ద కోటల్ని, పెద్ద పెద్ద గోడలను కూడా నిర్మించి ఉన్నారు. దాదాపుగా శత్రువులు ఫిరంగులతో దాడి చేసినప్పటికి కూడా ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి గోడ చెక్కు చెదరని విధంగా ఇక్కడ కోటని నిర్మించి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కురిసినటువంటి వర్షపు నీరు కూడా చుక్క కూడా ఎటు వేస్ట్ కాకుండా ఈ కిల్లా వెంబడి నిర్మించినటువంటి కోనేరులోకి ఆ నీరు మొత్తం కూడా వెళ్లే విధంగా మంచి కట్టడాన్ని నిర్మించారు ఇక్కడ ఆ రోజుల్లోనే. మనం చూస్తే ఇక్కడ ఫిరంగులు ఉన్నాయి. అదేవిధంగా గోడ చుట్టూ కూడా దాదాపుగా 64 ఫిరంగుల్ని అమర్చే విధంగా ఇక్కడ గోడను కూడా నిర్మించి ఉన్నారు. అక్కడక్కడ మనం చూస్తే గోడల్లో కూడా ఇవి కనిపిస్తా ఉన్నాయి. మొత్తం కూడా 10 ప్రధాన ద్వారాలు ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇది ఇటువంటి ఖమ్మం కిల్లాని చూడటానికి ఈరోజు మనం వచ్చాము. ఇంకా మరింత తిరిగి ఈ కొండ మొత్తం కూడా తిరిగి ఈ ఖమ్మం కిల్లా యొక్క చరిత్రని, ఖమ్మం కిల్లా యొక్క విశిష్టతని మనందరం తెలుసుకుందాం. ఈ ఖమ్మం కిల్లా ఖమ్మం పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో ఉన్న మున్సిపల్ కార్యాలయం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి దగ్గరలోనే ఉంటుంది. ఎంట్రన్స్ మొత్తం కూడా ఇక్కడ నుంచి చూస్తే మనకి పెద్ద పెద్ద బండలతోటి గోడలు నిర్మించి కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా కిల్లా అనే పిలుస్తారు, కిల్లా ప్రాంతం అని కూడా పిలుస్తారు. ఇది కిల్లాకి వెళ్ళటానికి ముందుగా వచ్చే ద్వారం ఇది. ఇది కిల్లాకి స్టార్టింగ్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కూడా మొత్తం రాయే తప్ప ఇంకా వేరే మనకి కనిపించదు. ఈ రాతి మీదనే మనకి మెట్ల ఆకారంలో చెక్కున్నారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన ఖమ్మం కిల్లా ఎన్నో సజీవ సాక్ష్యాలకు ఆధారంగా నిలుస్తోంది. కాకతీయుల 2వ రాజధానిగా వెలుగొందింది. రాచరిక వైభవానికి ప్రతీక మన ఖమ్మం కిల్లా. ఇందుకు సాక్ష్యాలుగా ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ కోటపై కనిపించే శాసనాలు, రాతి కట్టడాలు, బురుజులు, ఫిరంగులతో పాటు అన్ని కాలాల్లోనూ పుష్కలంగా నీరుండే కోనేరు, ఇటువంటి
వాటి సుదీర్ఘ చారిత్రక రాచరిక వైభవానికి సజీవ సాక్ష్యాలే. క్రీస్తు శకం 950లో వెలుగుమట్ల గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, వేమారెడ్డి అనే రైతులు తమ వ్యవసాయ భూములను సేద్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమితమైన నిధులు నిక్షేపాలు వారి పొలంలో లభించాయట. కాగా ఈ విషయం ఆ నోట ఈ నోట పడి కాకతీయ రాజు చెవిన పడితే ఆయన ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలోనే ఈ ఖమ్మం కిల్లా నిర్మాణాన్ని చేపట్టారని చరిత్ర చెబుతోంది. మొదట ఖమ్మం కిల్లా మట్టి గోడగానే ఉండేదట. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు శ్రమించి ఈ కిల్లాను రాతి గోడగా నిర్మించారు. సుమారు క్రీస్తు శకం 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపూరికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి అనే వ్యక్తులు ఈ కోట నిర్మాణాన్ని పట్టుదలతో కొనసాగించారట. క్రీస్తు శకం 1106లో ఈ నిర్మాణం పూర్తయిందట. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాదాపుగా 56 సంవత్సరాలు పైగా పట్టిందని మనకి చరిత్ర చెప్తా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ కిల్లా వయసు ఇప్పటికీ 1117 సంవత్సరాలుగా స్పష్టమవుతోంది. దాదాపుగా 300 ఏళ్ల పాటు రెడ్డి వంశీయుల పాలనలో ఉన్నదట. తర్వాత ఈ ప్రాంతాలన్నీ వెలమరాజులు చేజిక్కించుకున్నారు. అనంతరం నందవాణి, కాళ్ళూరు, గుడ్లూరు వంశాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1531లో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ అంటే సీతాపతి రాజు అంటారు, వారిని ఓడించి ఖమ్మం కోటను స్వాధీనపరుచుకున్నారట. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళింది. అంటే 17వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంతో పాటు ఇది అసఫ్ జాహీల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని చరిత్రలో చెప్తా ఉంటారు. కాకతీయుల ఏలుబడిలో ఉన్న ప్రదేశం కావడంతో అప్పటికే శత్రు సైన్యాలు అనేక దఫాలుగా దాడులు చేయడంతో వాటిని ఎదుర్కొనేందుకు కాకతీయ రాజు తనకు దొరికిన నిధి నిక్షేపాలతో ఈ కిల్లా నిర్మాణాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు పూనుకున్నట్లు మన యొక్క చరిత్ర చెబుతుంది. దీంతోపాటు వరంగల్ నుంచి రాజు ఆదేశాల మేరకు ఖమ్మం వచ్చి కిల్లా దుర్గాన్ని, దాని పక్కన చెరువు అంటే కోనేరు, దాని పక్కనే ఉన్నటువంటి కోనేరును నిర్మించారని, అందుకే లక్ష్మారెడ్డి పేరుతో లకారం చెరువు నిర్మితమైందని మరో కథనంగా ఉంది. అలా కిల్లా నిర్మాణం పూర్తయిన తర్వాత రెడ్డి రాజులు, వెలమరాజులు ఈ కోటను మరింత పటిష్టపరిచారని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మనం చూసేదే ఈ కోటకి ప్రధాన ద్వారం. చూడండి, దగ్గరగా 30 నుంచి 40 అడుగుల ఎత్తు ఉంటుంది. పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతోటి ఈ ద్వారాన్ని నిర్మించారు. బయట నుంచి చూస్తే చాలా పటిష్టంగా, భయంకరంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రధాన ద్వారంలోకి మనం ప్రవేశించాము. ఎంతో చారిత్రాత్మకమైన ఖమ్మం కిల్లా వైశాల్యం 4 చదరపు మైళ్ళు ఉంటుందని చెప్తుంటారు. కోటను ఒక ఎత్తైన రాతి కొండపై, అంటే ఈ కొండ మొత్తం కూడా, ఈ కిల్లా మొత్తం కూడా రాయితోనే నిండి ఉంటుంది. ఈ రాతి కొండ మీదనే ఈ కిల్లా నిర్మించారనేది మన చరిత్ర చెప్తా ఉంది. దీనికి మొత్తం 10 బురుజులు నిర్మించారు. శత్రు సైన్యం దాడులను తట్టుకునేలా ఒకదాని వెంట మరొకటి అన్నట్టుగా 2 చొప్పున గోడలను, చుట్టూ ఉన్న ప్రహరీ గోడలను 2 చొప్పున నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లను కోట నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇవన్నీ కూడా గ్రానైట్ రాళ్లే. వాటిని నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మాణం చేపట్టారు. విచిత్రం ఏంటంటే రాళ్లు ఒకదానికి ఒకటి అంటుకొని ఉండేందుకు ఎలాంటి సున్నం వాడలేదట. వాటి చుట్టూ కూడా లోతైన కందకాన్ని తీశారు. దీనికి ఉన్న ప్రహరీ గోడ ఎత్తు 40 నుంచి 80 అడుగులు ఉంటుంది. వెడల్పు 15 నుంచి 20 అడుగులు ఉంటుంది. కోట ప్రహరీ లోపలికి వెళ్ళడానికి మొత్తం 10 ద్వారాలను ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. కానీ మనకి 2-3 మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పశ్చిమ వైపున దిగువ కోటకు ప్రధాన ద్వారంగా ఉంది. ఈ తూర్పు వైపు ద్వారాన్ని రాతి దర్వాజా లేక పోత దర్వాజా అని పిలుస్తారు. అయితే కిల్లాలోకి ప్రవేశించడానికి మాత్రం 2 ముఖ ద్వారాలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండింటి గురించే మనం ముందు నుంచి వచ్చినప్పుడు ఒక ద్వారం కనిపించింది మనకి. అదేవిధంగా వెనక భాగంలో ఒక ద్వారం ఉన్నది. అంటే లోపలి సింహద్వారం చతురస్రాకారంలో ఉండి 30 అడుగుల ఎత్తులో ఉన్న పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు.
కిల్లాపై ఈ రాతి మెట్లు ఎక్కి పైకి రాగానే మనకి మధ్యలో ఒక బావి కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు బావిలా ఉండదండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి చెత్త చెదారంతో నిండి అలా మనకి బావి రూపం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మీకు విచిత్ర గుహ ఒకటి కనిపిస్తుంది. ఇది ఎందుకు నిర్మించారో తెలియదు, కానీ ఆ రోజు శత్రువుల నుంచి తప్పించుకోవడం కోసం ఇది ఉపయోగించేవారని మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళొచ్చు. ఈ ప్రాంతం మళ్ళీ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడం కోసం ఆ గుహలో నుంచి వచ్చేవారనేది అత్యవసర పరిస్థితుల్లో మనకి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ పడేటువంటి వర్షపు నీరు కింద కోనేరులోకి వెళ్ళటం కోసం ఇక్కడ హోల్స్ ఉంచారు. చూసారా, ఈ సొరంగ మార్గం ఇందాక మనం చూసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నది. వర్షం కురిసినప్పుడు ఇక్కడంతా కూడా నీరు నిల్వ ఉంచడం కోసం వీటిని చిన్న చిన్న కోనేరులాగా ఉపయోగించేవారు పైన. ఇందాక మనం చూసిన సొరంగ మార్గం ఇది. ఇక్కడ ఫిరంగుల్ని ఇక్కడ పడిపోయి ఉన్నాయి.
ఈ రాతి కట్టడానికి ఫిరంగి గుండు తగిలిన చెక్కు చెదరనంత పటుత్వంగా ఉంటుందట. అంటే ఫిరంగులు పెట్టి పేల్చినా కూడా ఈ యొక్క చుట్టూ కట్టినటువంటి ప్రహరీ గోడ అనేది ఇంత కూడా చెక్కు చెదరదట. ఈ ఖమ్మం కిల్లా మొదట కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేదట. అనంతరం కాకతీయుల సామ్రాజ్యం నశించిన తర్వాత తెలుగు నేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంతరాజులు ఏకమై ఖమ్మం సమీపంలో ఉన్న ముసురూలి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ఉదేచితంగా పోరాటం చేశారట. ఆ తర్వాత సీతాపతి కాలంలో ఖమ్మం కిల్లాయే తెలంగాణకు ముఖ్య కేంద్రంగా ఉందని చెప్తూ ఉంటారు. – 1687 వరకు 5 నవాబులు మన ఖమ్మం గిరిని పాలించినట్లు చారిత్ర ఆధారాలున్నాయి. వారిలో ఆఖరివాడు అబ్దుల్ హసన్ కుతుబ్ షా. వీరు 1658 నుంచి 1687 వరకు పరిపాలించారు ఖమ్మంను. ఈయనను తానీషా అని కూడా పిలుస్తారట. 1687 ప్రాంతంలో గోల్కొండపై దండెత్తిన ఔరంగజేబు ఈ దుర్గాన్ని అంటే మన ఈ ఖమ్మం కిల్లాని వశపరుచుకున్నాడని, 1761 నుండి 1803 వరకు జాఫర్ దౌల్ అనే తహసీల్దారు పర్యవేక్షణలో ఖమ్మం కిల్లా కొనసాగిందని చరిత్ర చెప్తా ఉంటుంది. ఇతని కాలంలోనే ఈ కోట మరింతగా మెరుగులు దిద్దుకుందని, 1768లో రెండో జాఫర్ ఉద్దౌలా తహసీల్దార్గా నియమితులయ్యారని, ఈయన అన్న పేరుతోటే దంసలాపురం గ్రామం స్థాపితమైందని చెప్తూ ఉంటారు. ఎట్టకేలకు 1937లో నిజాం ప్రభుత్వం ఈ కిల్లాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖమ్మం కిల్లాపై పురావస్తు శాఖ దృష్టి సారించి ఇంకా ఆధునీకరించి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. మనం ఈ ఖమ్మం కిల్లా ఎక్కితే ఖమ్మం పట్టణం మొత్తం కూడా చుట్టూ ఉన్న పట్టణం మొత్తం చాలా క్లారిటీగా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ కిల్లా అంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. ఇక్కడ మనం చూడవచ్చు, ఆ కాలంలో ఫిరంగుల్ని వీటిలో ఉంచి శత్రువులు వస్తున్నారా లేదా శత్రువుల మీద దాడి చేయడానికి ఈ ప్రహరీ గోడకి ఇలాంటి హోల్స్ పెట్టి ఉన్నారు. ఇక్కడ చూసారా, అంటే ఇక్కడ కార్నర్ ఉంది. ఈ కార్నర్లో 2 ఫిరంగుల్ని పెట్టి ఉంచడానికి ఏర్పాటు చేసి ఉంది ఇక్కడ. ఈ కిల్లాపై నుండి ఖమ్మం 4 వైపులా కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే.
చూసాం ఇక్కడ పాత ఫిరంగులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నవి. ఈ కోట చుట్టూ నిర్మించినటువంటి ఈ ప్రహరీ కూడా కింద నుంచి మనం చూస్తే 40 నుంచి 80 అడుగుల వరకు ఉంటుంది. ఎడల్పు వచ్చేసి 15 నుంచి 20 అడుగుల వరకు కట్టారట ఆ రోజుల్లోనే. ఇవన్నీ ఫిరంగులు ఉంచినటువంటి ప్లేస్ ఇది. మనం ఇప్పుడు చూడబోయేది కోటకు వెనుక వైపున ఉన్నటువంటి రెండవ ద్వారం. ముఖ్యంగా ఆ ముందు ప్రవేశ ద్వారం ఒకటి, వెనక ఉన్న ఈ ద్వారం రెండు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ కోట కొద్దిగా శిథిలావస్థలో ఉండటం వలన మరి ఇంకా 8 ద్వారాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడున్న చూసే పరిస్థితి లేదు. కొండ మొత్తం కూడా ఏకశిల రూపంలోనే ఉంటుంది. ఈ రాతి మీదనే ఈ కోటను నిర్మించారని తెలుస్తుంది. కోటలోకి ప్రవేశించాలంటే కూడా ఆ దారులు కూడా అర్థం కాని విధంగా వంపులు తిరుగుతూ దారులు ఉన్నాయి. చూసారా, మొత్తం రాతి మీదనే మెట్లు చెక్కున్నారు. ఇది చూస్తే ఇక్కడ నీరు నిల్వ చేసే కోనేరులాగా, ఇది ఒక కోనేరులాగా కనిపిస్తూ ఉంది.
ఈ కిల్లా పైన ఉన్న రాతి కట్టడాలు, చుట్టూ ఉన్న బురుజులను చూస్తే మహాద్భుతమైన కట్టడాలు గత కాలంలోనే జరిగాయని తెలుస్తుంది. ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో ఇలాంటి కట్టడాలు మనం ఎక్కడ కూడా చూసి ఎరుగం. ఆనాడు తమ రాజ్యాలని కాపాడుకోవడం కోసమే ఎక్కువ సమయం వెచ్చించారని మనకి అర్థమవుతా ఉంది. కాకతీయ రాజులు ఈ కోటని, ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి అనేక నిదర్శనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాకతీయులు చెరువులు, కుంటలు, కోనేరులు, రాతి కట్టడాల మీద ఎక్కువ దృష్టి సారించేవారు. దానిలో భాగంగానే వరంగల్ మొదటి రాజధానిగా ఉన్నప్పుడు ఈ ఖమ్మం కిల్లాని నిర్మించి ఇక్కడ పక్కన కోనేరుని నిర్మించారని మనకి చరిత్ర చెప్తా ఉంది. ఈ కొండ మీద పడ్డ ప్రతి వర్షపు చినుకు ఈ కోనేరులోకి చేరే విధంగా ఇక్కడ కట్టడాన్ని నిర్మించారు. చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఇది. ఇప్పటికి కూడా 1000 ఏళ్ళ పైన ఉన్నటువంటి ఆ కోనేరు ఇంతవరకు కూడా చెక్కు చెదరలేదు. చాలా గట్టి రాళ్లతోటి చాలా బలిష్టంగా ప్రహరీ గోడలను నిర్మించున్నారు బావి చుట్టూ. ఈ బావినే జాఫర్ బావి, మెట్ల బావిగా పిలుస్తుంటారు. ఈ కిల్లాకి ముఖ్యమైనటువంటి స్థానం అది కోనేరు. అంటే అప్పుడు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఈ కోనేరు నిర్మించారని మనకి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కోనేరుని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఖమ్మం కిల్లా చరిత్ర. నిర్మాణం జరిగి 1000 ఏళ్ళు దాటిపోయినా కూడా చెక్కు చెదరని రాతి కట్టడాలు, చాలా ఆశ్చర్యానికి గురిచేసే సన్నివేశాలని మనం చూసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికర వీడియోలు చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ గివ్ మీ యువర్ బిగ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.